దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి ప్రభు పేట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, దేవుని బిడ్డలారు అందరూ బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉన్నారని, మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని మరొకసారి నేను దేవుని స్తుతిస్తూ మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. మరొకసారి మీకు మనవి, ఈ ఆదరణ గడి అనేటువంటి వాక్యాన్ని విని బలపరచవలసిన దేవుని పేట కూర్చున్నాం. మంచిది, రండి దేవుని యొక్క వాక్యం నిందాం. ఈరోజు దేవుడు మనతో వాక్యం ద్వారా, వచ్చిన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు అండి, దేవుడు ఒక చిన్న వాక్యాన్ని నాకు దేవుడు ప్రేరేపించాడు, బయలుపరిచాడు. ఆ మాట నేను మీతో పంచుకుంటా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, నేను మీకు వాత్సల్యము చూపుదును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నేను మీకు వాత్సల్యము చూపించదును. పరిశుద్ధ గ్రంథము నుంచి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనం. నేను మీకు వాత్సల్యము చూపించదును. ఈ రోజున చాలామంది దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా దేవుని వాత్సల్యత కొరకు కనిపెట్టకుండా, వారు మా మీద వాత్సల్యత చూపిస్తే బాగుండు, మా స్నేహితులకి మా మీద వాత్సల్యత అంటే ఏంటి అసలుకి? నేను మీ పట్ల వాత్సల్యత చూపిస్తా అంటే ప్రేమ. లేకపోతే ఆదరిస్తే బాగుండు, వాళ్ళు ఆదరిస్తే బాగుండు, వాళ్ళు ప్రేమిస్తే బాగుండు, వారు అండగా ఉంటే బాగుండు అనుకుంటున్నారు. కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీరు అడిగినా అడగకపోయినా మీకు మాటిస్తున్నాడు, నేను మీ మీద వాత్సల్యతను చూపిస్తా. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఆయన వాత్సల్యత చూపించాలనుకుంటున్నాడు? ఎవరికి వాత్సల్యత చూపిస్తాడు? ఏ కుటుంబం మీద దేవుడు ఆయన వాత్సల్యత చూపిస్తాడు? వాత్సల్యత చూపించాలంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి? మంచిది, కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున పరిశుద్ధాత్ముడు ఎందుకు ప్రేరేపణ చేస్తున్నాడు, ఆయన ఎందుకు వాత్సల్యత చూపించాలనుకున్నా తెలుసా? ఇదిగో పరిశుద్ధ గ్రంథం ఒక మాట ఉంది, కీర్తనల గ్రంథం 79వ అధ్యాయం 8వ వచనంలో, నువ్వు కృంగి ఉన్నావు గనుక నీ మీద ఆయన వాత్సల్యత చూపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనం బాగుంటే మన మీద వాత్సల్యత చూపిస్తారు. మనకి అన్ని అంగులు ఆర్భట అన్నీ బాగుంటే మన మీద వాత్సల్యత చూపిస్తారు. మనం కృంగినప్పుడు, మనం ఎండిపోయినప్పుడు, మన పరిస్థితులు తారుమారైనప్పుడు ఎవరు మన మీద వాత్సల్యత చూపించరు. కానీ నేను ఒక మాట చెప్పనా, నేను ఆరాధించే దేవుడు నువ్వు కృంగి ఉన్నా, మంచిగా ఉన్నా, బలముగా ఉన్నా, బలహీనుడిగా ఉన్నా, ఎప్పుడు నీ మీద ఆయన వాత్సల్యతను ఎప్పుడు నీ మీద కొమ్మరించునగాక. దేవుడికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఎందుకు మన మీద వాత్సల్యత చూపించకుండా తెలుసా? నువ్వు కృంగిపోతున్నావు. ఈరోజు చాలా కుటుంబాలు చూడండి, కొంతమంది కొన్ని కుటుంబాలకు వెళ్తే భర్తను బట్టి కృంగిపోతారు. కొన్ని కుటుంబాలకు వెళ్తే భార్యను బట్టి భర్త కృంగిపోతూ ఉంటాడు. కొన్ని కుటుంబాలకు వెళ్తే పిల్లలను బట్టి కృంగిపోతుంటారు. కొన్ని కుటుంబాలు అయితే ఉన్నటువంటి అనారోగ్యాలను బట్టి కృంగిపోతూ ఉంటారు. ఉన్నట్టు ఆర్థిక ఇబ్బందులను బట్టి కృంగిపోతుంటారు. అయితే దేవునికి మాట ఇస్తున్నాడు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితి నువ్వు కృంగిపోయినా, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీ మీద వాత్సల్యత చూపిస్తా. హల్లెలూయా. బైబిల్లో ఒక ఆమె ఉందండి, చూడండి, గమనించండి. ఒక్కటే కొడుకు, ఎన్నో ఆశలు పెట్టుకుంది. నా ఈయన గ్రామంలో విధవరాలు ఉన్నటువంటి సడన్గా కుమారు చనిపోయాడు. దుఃఖంలో ఉంది, దుఃఖంతో ఉంది, ఓదార్చేవారు లేరు, కృంగిపోయింది, నలిగిపోతుంది. నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఆమె కృంగిపోట దేవుడు చూసి ఆమెను దేవుడు వాత్సల్యత చూపించి దేవుడు మళ్ళీ తన కుమారుని బ్రతికించాడు. ఈరోజు ఆమె పట్ల చేసిన కార్యం దేవుడు మన పట్ల కూడా చేస్తాడు. నువ్వు భయపడు, మాకు నా పరిస్థితి ఏంటనుకో, మాకు దేవునికి మాటిస్తున్నాడు, నేను నీ మీద వాత్సల్యతను చూపించబోతున్నా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా, దేవుడు ఎవరి మీద, ఎందుకు మన మీద దేవుడు మనకి వాత్సల్యత చూపించాలనుకుంటాడు తెలుసా? ఎవరికి వాత్సల్యత చూపించాలో తెలుసా? రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఒక మాట ఉంది, ఆ మాట చదువుకుందాం. ఎవరైతే సజీవ యాగము తమ శరీరాన్ని దేవుడికి సమర్పించుకుంటారో వారి మీద దేవుడు వాత్సల్యత చూపించునగాక. ఎవరైతే తమ శరీరాన్ని సజీవ యాగముగా దేవుడి కొరకు సమర్పించుకుంటారో, దేవుడి వైపు చూస్తారు, దేవుడి మీద ఆధారపడతారో, వారికి దేవుడు వాత్సల్యత చూపిస్తాడు. ఇదిగో నీవు ఆయనకి సమర్పించుకో, మనుషులకు కాదు, కులానికి కాదు, సమాజానికి కాదు, ఆయనకి సమర్పించుకో, నీ మీద వాత్సల్యత చూపించేవాడు. అమ్మ, నేను మాట చెప్పనా అన్న, నేను మాట చెప్పనా, మన దేవుడు వాత్సల్యత చూపించినంతగా మన కడుపును పుట్టిన పిల్లలు కూడా మన మీద చూపించరు. అందుకే నేను చెప్తున్నాను ఒక మాట, పరిశుద్ధాత్మను ప్రేరేపణ చేస్తున్నాడు, నీవు ఆయనకి సమర్పించుకో, ఆయన నీ మీద వాత్సల్యత చూపించునగాక. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా,
ఈ దేవుని యొక్క మాటలు వింటున్న ఆదరణ గడియ ద్వారా మాటలు వింటున్న దేవుని పిల్లారా, మీతో దేవుడు చెప్తున్నాడు, మీరు భయపడమాకండి. ఎవరు వాత్సల్యం చూపించబోయినా ఆయన మీ మీద వాత్సల్యం చూపించబోతున్నాడు. కృంగిపోయి ఉన్నావా, నీ మీద వాత్సల్యం చూపించబోతున్నాడు, ప్రేమించబోతున్నాడు. ఇదిగో సజీవ యాగమ సమర్పించున్నావు కనుక ఆయన నీ మీద వాత్సల్యం చూపించబోతున్నాడు. ధైర్యంగా ఉండు, దేవుని మీద ఆనుకో, దేవుని స్తుతించు, దేవుని మనందరినీ దీవించునగాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ వందనాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి ఫలింపచేయండి, మంచి నెలలో పడి ఫలింపబడును గాక. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ మీద నీ వాత్సల్యత చూపించి ఆదరించి కనికరించి బలపరచమని యేసునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి ప్రభుపేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేని బిడ్డలు గమనించండి, ఈ ఆదరణ గడి అనే వాక్యాన్ని వింటుండే మీరందరూ ఈ దైవికమైన కార్యక్రమాన్ని మీరు ఇంకా బలపరచండి. దీన్ని దేవుడు ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళి మీరు ప్రార్థన చేయండి, అనేక మంది చేయండి. ఒకవేళ ఈ వాక్యం చేత బలపరచబడితే మీరు కింద ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మీకు ప్రార్థన అవసరం ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఎనీ టైం ఈ నెంబర్లో ఫోన్ చేయండి. ప్రార్థన మంది తలుపులు ఎప్పుడు తెరవబడి ఉంటాయి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.